రియల్ టైమ్ ఫేషియల్ బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా ప్రయాణికుల సులభతర ప్రయాణాలకు దేశంలో 9 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర యాప్ సౌకర్యాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. విశాఖపట్నం ఎయిర్పోర్టుతో పాటు రాయ్పూర్, పాట్నా, భువనేశ్వర్, గోవా, ఇండోర్, రాంచీ, కోయంబత్తూర్, బాగ్డోగ్రా విమానాశ్రయాల్లో ఈ సేవలను విశాఖ విమానాశ్రయం నుంచి శుక్రవారం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం పట్ల రామ్మోహన్ నాయుడు సంతోషం వెలుబుచ్చారు. డీజీ యాత్ర యాప్ వల్ల ఫోన్ డేటా భద్రంగా ఉంటుందని, ఇందులో ఆధార్ నమోదుపై అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా చెక్ ఇన్, బోర్డింగ్ సులువుగా జరుగుతాయని ఆయన గుర్తు చేశారు. విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గణబాబు, వంశీకృష్ణ యాదవ్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, విశాఖ విమానాశ్రయ డైరెక్టర్ రాజారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. దేశం మొత్తం మీద 15 ఎయిర్పోర్ట్లో డిజి యాత్ర ఫెసిలిటీ ఉంది. 15 ఎయిర్పోర్ట్లో డిజి యాత్ర ఫెసిలిటీ తాలూకా సక్సెస్ చూసాం. 2022లో మొదలైంది డిజి యాత్ర ఫెసిలిటీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో 3 కోట్ల మందికి పైగా ప్యాసింజర్స్ ని డిజి యాత్ర ఫెసిలిటీ వాడడం జరిగింది. 54 లక్షల మంది వాళ్ళ ఫోన్లో డిజి యాత్ర యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ సువిధాని ఈ రోజు దేశం మొత్తం మీద వినియోగించుకుంటున్నారు. ఈ సక్సెస్ చూసిన తర్వాత డిజి యాత్ర ఫెసిలిటీ కేవలం 15 ఎయిర్పోర్ట్లకే కాదు, ఇంకా దీన్ని పెంపొందించాలని ఈ రోజు ప్రత్యేకంగా మరొక 9 ఎయిర్పోర్ట్స్ ని ఈ డిజి యాత్ర ఫెసిలిటీతో ఏర్పాటు చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అందులో విశాఖపట్నం ఉండడం, ఈ రోజు నేను కూడా విశాఖపట్నం నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ ని లాంచ్ చేయాలని మిగతా 8 ఎయిర్పోర్ట్లు కూడా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేసి ఈ విశాఖపట్నం నుంచి కొత్తగా ఇది లాంచ్ చేయడం అనేది నాకెంతో ఆనందంగా ఉందనేది కూడా మీ అందరితో కూడా నేను పంచుకుంటున్నాను. డిజి యాత్ర ఫెసిలిటీ కోవిడ్ టైంలో ఆలోచన జరిగింది. అప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మనిషితో మనిషి ముట్టుకోవాలంటే భయపడేటటువంటి సమయంలో ఎయిర్పోర్ట్ తాలూకా ట్రావెల్లో కాంటాక్ట్ లెస్ ట్రావెల్ ఏ రకంగా నిర్మించాలని ఆ రోజు డిజి యాత్ర యాప్ ద్వారా ఈ యొక్క ఫెసిలిటీని మనం స్టార్ట్ చేశాం. అప్పుడు మీరు డిజి యాత్ర యాప్ కానీ మీరు మొబైల్లో లాంచ్ చేసుకొని మీ బోర్డింగ్ డీటెయిల్స్, మీ ఆధార్ డీటెయిల్స్, ఐడి కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేసుకొని ఉంచుకుంటే మీరు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు గేట్ దగ్గర సిఐఎస్ఎఫ్ తో మాట్లాడకుండా మీరు నేరుగా ఈ యొక్క డిజి యాత్ర గేట్ ద్వారానే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ చూపించి తిన్నగా లోపలికి వెళ్ళగలరు. అదే మీరు పాత పద్ధతిలో వెళ్తే సుమారు మీకు నిమిషంకి పైగా సమయం పడుతుంది. కానీ కొత్త పద్ధతిలో ఈ డిజి యాత్ర యాప్ ద్వారా మీరు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ కావాలనంటే 5 సెకండ్లలో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్లే ఫెసిలిటీ ఇది అందిస్తుంది. ఎంత చక్కగా దీని యొక్క నిర్మాణం జరిగిందనంటే చాలా మందికి చిన్న అపోహ ఉంది, నేను ఈ డిజి యాత్ర యాప్ లో నా తాలూకా ఆధార్ డీటెయిల్స్ కానీ ఇంకా ఇతరత్ర నా తాలూకా డీటెయిల్స్ పెడితే అది ప్రైవసీని కన్సర్న్ చేసుకుని ఉంటాయా లేదా అనేది. అది కూడా మేము చక్కగా చూసుకొని మీరు ఇచ్చేటటువంటి డేటా కేవలం మీ ఫోన్లోనే ఉంటుంది తప్ప ఇంకెక్కడికి ఎవరితోని కూడా షేర్ చేయట్లేదు. ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి డేటా కూడా 24 గంటల్లో సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతుంది తప్ప అక్కడ నుంచి ఎక్కడికి కూడా మీ తాలూకా డేటాని షేర్ చేసే పరిస్థితి లేకుండా మీ డేటా తాలూకా ప్రైవసీని భద్రంగా ఉంచే విధంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఏ రకంగా ఈరోజు 15 తర్వాత ఈ 9 ఎయిర్పోర్ట్లు కూడా యాడ్ చేశామో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ లో కూడా డిజి యాత్ర ఫెసిలిటీని భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నామన్న విషయం కూడా కమిట్మెంట్ తో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ రోజు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. డిజి యాత్ర యాప్ ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్ ని వినియోగంలోకి మీరు అందరూ కూడా తీసుకొని వస్తే మీకు ఎయిర్పోర్ట్ లో మీ తాలూకా ఫెసిలిటీస్ అన్ని కూడా మరింత చక్కగా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గరే కాదు, మీకు సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా డిజి యాత్రకి ప్రత్యేకంగా లైన్ ఉంటుంది. అలాగే బోర్డింగ్ దగ్గర కూడా మీకు డిజి యాత్ర తాలూకా ప్రత్యేకమైన లైన్ ఉంటుంది. కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్స్ లో ఈ డిజి యాత్ర యాప్ మీకు అందరికీ కూడా సమయం తక్కువ చేయడానికి, చాలా మంది ఎంత హర్రీగా ఉంటారో తెలుసు ఎయిర్ ట్రావెల్లో. నిజంగా ఎయిర్పోర్ట్ ఎక్కిన తర్వాత ఎక్కడైనా దిగినప్పుడు చూడాలి, అసలు ఆ నిమిషంలోనే ఒలింపిక్ రేస్ పరిగెట్టినట్టుగా అందరూ కూడా బయటికి పరిగెట్టడానికి అందరూ చూస్తారు. అంటే సమయం ఎంత విలువైనదో ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి సమయాన్ని మీ అందరి తాలూకా సమయాన్ని తగ్గించాలనే ఆలోచనతోనే ఈరోజు డిజి యాత్ర యాప్ ఫెసిలిటీని మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ప్యాసింజర్స్ కి చాలా చాలా చాలా
వినియోగంలో వచ్చే విధంగా తీసుకొని వచ్చే విధంగా ఇదంతా కూడా కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ కానీ లేకపోతే మిగిలినటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కి కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా పెంచడానికి నా వంతుగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను.